సిస్టర్ సెలైన్ పెట్టండి. అలాగే డాక్టర్. సిస్టర్ మీరు మాస్క్ పెట్టండి. ఆ రిపోర్ట్స్ ఇలా ఇవ్వండి. ఓకే సార్. సార్ ఈ రిపోర్ట్స్. ఏడవద్దు రవి, ఏడవకు. రాఘవన్కి ఏమీ కాదు. ఏం కాదు కదా. మళ్ళీ నా రాఘవ ఎప్పట్లాగే నాతో ఉంటాడు కదా. తప్పకుండా మామూలు మనిషి అవుతాడు. ముందట్లాగే మనతో సంతోషంగా ఉంటాడమ్మా. లేదక్క, రాఘవన్ బాబుకి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. రవి ఊరుకో, ఏంటిది చిన్నపిల్లలాగా? దేవుడా. సో ఇప్పటి వరకు ఎమిథనెఫ్ మెర్సిలేట్ టాబ్లెట్స్ ఇస్తున్నారన్నమాట. అవును సార్. ఓకే, అర్జెంటుగా పొటాషియం కాల్షియం తెప్పించండి. అలాగే. సిస్టర్ మీరు ఇల్లవి తీసుకురండి. బాధపడకు రవి, ఏడవద్దు. డాక్టర్. డాక్టర్ గారు. డాక్టర్, నా కొడుకు ఎలా ఉన్నాడు? డాక్టర్ కళ్ళు తెరిచాడా? ఏమైంది డాక్టర్? శరవణ, మాట్లాడుతున్నాడా? చెప్పండి చెప్పండి, చెప్పండి డాక్టర్. డాక్టర్. కూల్ శరవణ, కూల్. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది? డోంట్ వరీ, నథింగ్ విల్ బీ హ్యాపెన్. ఏం కాదని చెప్పారు కదా అంకుల్. డోంట్ వరీ అంకుల్, మీరు ధైర్యంగా ఉండండి, ఏం కాదు. మీనాక్షమ్మ ఏం కాదు. అక్క ఊరుకో, ఏం కాదని చెప్పింది ఏం కదా. కాదు అంకుల్, ధైర్యంగా ఉండండి. అమ్మ రవి, ఊరుకో తల్లి, ఊరుకో. ఏడోకమ్మా. ఇక మీరు వచ్చి పేషెంట్ ని చూడొచ్చు. రాఘవ, 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 రాఘవన్ బాబు, రాఘవ. అక్క నేను చెప్పినాను కదా, రాఘవన్ బాబుకి ఏం కాదని చెప్పినాను కదా అక్క. రాఘవ. రాఘవ, నీకేమైనా జరుగుతుందేమోనని మా అందరికి ఎంత భయం వేసిందో. அப்பா என்ன ఈచప్పా? ఒన్నిలాడా రాఘవ? ఏమైంది రాఘవ? ఉన్నట్టుండి ఎందుకు ఇలా అయింది? ఏమో సార్, నాకు తెలీదు. ఉదయం నుంచి కళ్ళు బాగా మసకగా అనిపించాయి. అందుకే సడన్గా ఇలా అయింది. అందుకే సడన్గా ఇలా అయిందనుకుంటా. సిస్టర్ ఇంజెక్షన్ ఇచ్చారా? ఇచ్చాను డాక్టర్. డాక్టర్ గారు, మా రాఘవన్ బాబుకి ఎప్పుడు ఇట్లా జరగలే. ఇప్పుడు ఎందుకు ఇట్లా అయింది? రాఘవన్కి ఎప్పుడు బ్లడ్ కూడా రాలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా బ్లడ్ వచ్చింది? అసలు మా రాఘవన్కి ఏం జరిగిందో చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్, చెప్పండి చెప్పండి ఏమైంది? డాక్టర్, ఏమైంది మా రాఘవన్ బాబుకి?
రాఘవన్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఏమైంది డాక్టర్? ఏమైంది చెప్పండి డాక్టర్. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదండి, ఎక్సెస్ ఆఫ్ హీట్ అంతే. బాడీ డీహైడ్రేషన్ అయి ఓవర్ హీట్ అయిపోయింది, అందువల్లనే బ్లడ్ పడింది. ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం. నథింగ్ టు వరీ, భయపడాల్సింది ఏమీ లేదు. రాఘవ, విన్నావు కదా, భయపడాల్సిన పనే లేదట. అయితే మా రాఘవన్ బాబుని ఇంటికి తీసుకోవచ్చా డాక్టర్? ప్రాబ్లం చిన్నదైనా ఫార్మాలిటీగా కొన్ని ఎనర్జీకి సంబంధించిన సెలైన్స్ పెట్టిన తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు. ఓకే? ఓకే డాక్టర్. రాఘవ, రాఘవ, ఎన్నాడైతే ఎందుకు ఇలా చేశావు? ప్రాణం పోయినట్టు అనిపించింది తెలుసా? రాఘవ, నీకేదైనా జరిగితే నా కూతురు గుండె ఆగిపోతుంది. అరే, ఎందుకట్లా మాట్లాడుతావు సుమిత్రమ్మా? అవునంజలి, నా కూతురు దాని ప్రాణాలన్నీ రాఘవన్ మీద పెట్టుకుంటుంది. రాఘవన్కి చిన్న ప్రమాదం జరిగినా అది తట్టుకోలేదు. ఏం కదమ్మా, రాఘవకేం కాదు. రాఘవ నిండు నూరెళ్ళు చల్లగా ఉంటాడు. ఓయ్ రాఘవన్ బాబు, అందరినీ హడలు కొట్టేసినావు తెలుసా? అంతా నీ వల్లే చూడు. నీ వల్ల రవకి ఎట్లయిందో అందరు ఎట్లయిపోయినమో చూడు. రాఘబాబు, నువ్వు టయానికి పోతున్నట్టే ఎంత చక్క అందరూ ఈ టయానికి ఫంక్షన్ లో బిర్యానీ తినేవాళ్ళం కదా. ఏయ్, ఎంతసేపు నీకు తిండి గొడవేనా? రాఘవన్ బాబుకి ఏం జరగలేదు, అదే సంతోషం, అదే బిర్యానీ తిన్నంత ఆనందం. సారీరా. ఎందుకు రాఘవ? నా వల్లే కదా ఫంక్షన్ అంతా డిస్టర్బ్ అయింది. లేదు రాఘవ, అవేం మాటలు. నువ్వు బాగుండడం కంటే మాకింకేం కావాలి? ఇగో రాఘవన్ బాబు, నువ్వేమో చూస్తే టిప్పర్ లెక్క బాహుబలి 100 అడుగుల విగ్రహం లెక్క ఉంటావు. తిండి మాత్రం సరిగ్గా తినవు. ఇయ్యాల సంధి మంచి తినకపోతే దెబ్బలు పడతాయి చెప్తున్నా. రాఘవ, ఫంక్షన్ అప్సెట్ అయిందని నువ్వేం ఫీల్ అవ్వకు. తర్వాత పియో పియో రే పియో ఓయ్ పెర్మిటి, మీ ఇద్దరికేనా? మేం రావద్దా? అరే, మేము అమృతం తాగుతాం అంజలి. మేం కూడా సింగారం. ఆ? ఏంటి, మీరు తాగుతారా? అవు మళ్ళా అవ్వ అవ్వ అవ్వ. గదేరో దుంగముగుడా కూల్ డ్రింక్. ఓ, కూల్ డ్రింకా? బతికించో. ఓయ్ రాఘవ. అరే నవ్వు నవ్వక్క, నవ్వు రాఘవన్ బాబు. సార్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్ చెప్పండి, నా రాఘవని కాపాడొచ్చని చెప్పండి, చెప్పండి ప్లీజ్. ఆ అవకాశమే ఉంటే ఆ పని ఎప్పుడో చేసి ఉండేవాడిని.
రాఘవ్ మన కళ్ళ ముందు ఇంకెన్నో రోజులు ఉండడు శరవణ. మరో 15 రోజుల కంటే ఎక్కువ బతకడం కష్టం. ఏంటి నా రాఘవ 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడా? నా కళ్ళ ముందు కనిపించడా? No! No! అలా జరగకూడదు, అలా జరగకూడదు. నా రాఘవ నా కళ్ళ ముందే ఉండాలి. నా రాఘవ మా అందరి మధ్యలోనే ఉండాలి. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళకూడదు, వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. కనిపెట్టండి డాక్టర్, కనిపెట్టండి. వైద్య శాస్త్రంలో ఎన్నో అంతు చిక్కిన సమస్యలకు పరిష్కారం కనిపెట్టినట్టే నా రాఘవ సమస్య కూడా పరిష్కారం కనిపెట్టండి ప్లీజ్. గుండెని తీసి గుండెని అమరుస్తున్నారు. పోయిన ప్రాణాలకే ప్రాణం పోస్తున్న దేవుళ్ళు మీరు. అలాంటిది మా రాఘవన్ని కాపాడలేరా? కాపాడండి డాక్టర్, కాపాడండి. మా రాఘవన్ని కాపాడండి, కాపాడండి. మందే లేదనుకున్న ఎన్నో రోగాలకి మందులు కనిపెట్టారు. అలాంటిది నా రాఘవని కాపాడడానికి ఈ భూమి మీద మందే లేదా? లేదమ్మా, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. రాఘవుని కాపాడడానికి మందే లేదు. ఎందుకంటే తన రక్తమంతా క్యాన్సర్ కణాలతో నిండిపోయింది. ఆ కణాలు శరీరంలోని ప్రతి అవయవంలోకి వ్యాపించేశాయి. లివర్, కిడ్నీ, లంగ్స్ ఇలా అన్ని అవయవాల్లోకి వ్యాపించేశాయి. శరీరంలోని ప్రతి అవయవంలోకి వ్యాపించేశాయి. లివర్, కిడ్నీ, లంగ్స్ ఇలా అన్ని అవయవాల్లోకి వ్యాపించేశాయి. ఇక రాఘవుని బతికించగలిగేది ఆ దేవుడు మాత్రమే. అయ్యో, ఎందుకు ఇలా చేసావు భగవంతుడా? ఎందుకు ఈ శాపం పెట్టావు? మంచి వాళ్ళని చూస్తే నువ్వు తట్టుకోలేవా? మంచి మనసున్న వాళ్ళని చూసి నువ్వు ఓర్వలేవా? వద్దు, నా రాఘవుని తీసుకెళ్ళొద్దు, వాణ్ణి వదిలే. కావాలంటే నా ప్రాణం తీసుకెళ్ళు భగవంతుడా, నా ప్రాణం తీసుకెళ్ళు. ఈ ప్రాణం వాడిది, ఈ ఊపిరి వాడి కోసమే. నన్ను తీసుకెళ్ళి వాణ్ణి వదిలే, వాణ్ణి వదిలే. అయ్యో అయ్యో అయ్యో. అమ్మ రవి, ఆగమ్మా, ఆగుతలే. డాక్టర్ గారు, 15 క్షణాల ముందు కూడా నిండు ప్రాణాన్ని కాపాడగలిగే మీరు 15 రోజుల ముందు మా రాఘవన్ని కాపాడలేరా? క్షమించండమ్మా, ఆ అవకాశాన్ని మనం పూర్తిగా కోల్పోయాం. లేదు డాక్టర్, ఆ అవకాశం ఉంది. మావయ్య, అమ్మమ్మ, పదండి. ప్రపంచంలో రాఘవని ఎంత పెద్ద హాస్పిటల్ కైనా తీసుకెళ్దాం. ఎంత ఖర్చు పెట్టైనా తనను కాపాడు. ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా ఇదే మాట చెప్తారమ్మా. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటి, తను బ్రతుకున్న రోజులు తన్ని సంతోషంగా ఉంచడమే. ఇంకో విషయం ఏంటంటే, కనీసం ఇప్పటికైనా తను ఏ పరిస్థితిలో ఉన్నాడో తనకు తెలియజేయడం మంచిది. డాక్టర్, అవునమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ విషయం చెప్తే తన గుండె తట్టుకుంటుందనుకుంటున్నారా? తను
ప్రాణాలతో ఉంటాడనుకుంటున్నారా? చూడమ్మా, నిజం తెలిస్తే ఈ కొద్ది రోజులైనా తన కోరుకున్న జీవితాన్ని గడుపుతాడు. భవిష్యత్తులో తన కోరికల్ని, తన లక్ష్యాన్ని, తన కళ్ళ ముందుంచి అదృష్టాన్ని మనం ప్రసాదించగలిగిన వాళ్ళం అవుతాం. తను చనిపోయాక తన ఆత్మకు శాంతి కలగాలి అంటే, ఇప్పుడు తన మనస్సుకు ప్రశాంతత కలగాలి అంటే ఈ నిజం చెప్పక తప్పదు. ఏమని చెప్పగలం డాక్టర్, ఏమని చెప్పగలం? నా కొడుకు తండ్రి కాబోతున్నాడు అన్న అదృష్టాన్ని కళ్ళారా చూసుకోలేడని చెప్పగలమా? పుట్టబోయే తన ప్రతిరూపాన్ని చూడలేడని చెప్పగలమా? ప్రపంచంలోనే తను బెస్ట్ ఫాదర్ కావాలని కలలు కన్న కలలన్నీ నిజం కావని చెప్పగలమా? చెప్పలేం. నా రాఘవతో ఈ నిజాన్ని చెప్పలేం. పుట్టబోయే బిడ్డ మీద వాడు ఎన్నో ప్రాణాలు పెట్టుకున్నాడు. తన కొడుకుతో ఆడుకోవాలని, తన కొడుకు చిట్టి చిట్టి అడుగులు వేస్తుంటే చూసి మురిసిపోవాలని, తన కొడుకు చిరునవ్వులు చూసి ఆనందపడాలని వాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు డాక్టర్. వాడి ఆశల్ని నిరాశలు చేయలేం. చూడండి మేడం, ఈ నిజం మనం చెప్పకపోయినా తన శరీరంలో క్షణక్షణం పెరుగుతున్న భయంకరమైన వ్యాధి చెప్తుంది. అప్పుడు ఇంకా నరకం అనుభవించాల్సి వస్తుంది. కనీసం మనం ఇప్పుడు చెప్తే తను మందులు వేసుకునే అవకాశమైనా ఉంటుంది. తన చావుని ఎలాగో ఆపలేం, కనీసం తన బాధైనా ఆపగలం. వద్దు డాక్టర్, వద్దు. ఎంత కష్టాన్నైనా నేను తట్టుకుంటాను, ఎంత బాధనైనా భరిస్తాను. వాడి శరీరానికి ఏ బాధ కలగకుండా నేను చూసుకుంటాను. వాడి శరీరం పడే బాధ కన్నా తన మనసు పడే బాధని మేం భరించలేం. ఒక భార్య తన భర్త పట్ల ఎంత కమిట్మెంట్ గా ఉంటుందో. గ్రేట్ అక్క, నువ్వు చాలా గ్రేట్ అక్క. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడన్న ఊహనే వాడు తట్టుకోలేడు. ఆ క్షణం రాకూడదు, రాకూడదు. ఒక రకంగా డాక్టర్ గారు చెప్పింది నిజమేనమ్మా. మిగిలిన ఈ కాలమైనా ఎక్కువ ప్రేమను పొంది వెళ్ళిపోతాడు. వద్దమ్మమ్మ, వద్దు. నా మాటకి మీరు అడ్డు చెప్పొద్దు. చూడమ్మా, కనీసం అంజలి అర్జులకైనా తెలిస్తే మంచిది. ఎంతసేపు నా రావుడు, నా సీత అంటూ ప్రతి క్షణం వాళ్ళనే తెలుసుకునే రాఘవన్ని వాళ్ళు ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకుంటారు. బాధనంతా నువ్వు ఒక్కదానే గుండెల్లో భరించే కంటే నీ బాధని కొంతైనా వాళ్ళు భరించే అవకాశం ఉంటుందమ్మా. వద్దమ్మమ్మా, వద్దు. వాడు కళ్ళు తిరిగి పడిపోయాడంటేనే వాళ్ళు తట్టుకోలేకపోయారు. అలాంటిది ఇప్పుడు వాడు వాళ్ళ కళ్ళ ముందు ఉండడంటే తట్టుకోగలరా? వద్దమ్మమ్మా, వద్దు. అమ్మ రవి, ఈ విషయం వెంటనే నేను రాఘవతో చెప్పాలి. ఒకప్పుడు నా మూర్ఖత్వంతో వాళ్ళందరినీ బాధ పెట్టాను. ఇప్పుడు నా బాధని వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టలేను. నాలాగే ఒక బిడ్డని కడుపులో మోస్తున్న నా చెల్లి తల్లి కాబోతున్న ముందే ఇలాంటి నిజాన్ని విని తట్టుకోలేదమ్మమ్మ, తట్టుకోలేదు. నా ప్రాణం పోయేంత కష్టాన్నైనా నేను భరిస్తాను, కానీ ఈ నిజాన్ని మాత్రం నా రాఘవకి చెప్పలేను, చెప్పలేను. అమ్మ రవి, అది కాదమ్మా. వద్దు, ఇంకేం చెప్పొద్దు. మీకు దండం పెడతాను. ఎవరికే నిజం చెప్పొద్దు. నా అర్జున్కి, అంజలికి అస్సలు తెలియకూడదు. వాళ్ళు జీవితాంతం కుమిలిపోతారు. వద్దు, వద్దు. నేను చెప్పాల్సిందంతా చెప్పానమ్మా. నిర్ణయం మీ ఇష్టం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, టైం ప్రకారం అతనికి మెడిసిన్స్ ఇవ్వకపోతే అతను ఇంకా విలవిల్లాడిపోతాడు. ఇస్తాను డాక్టర్, ఇస్తాను. నా రాఘవకి టైం ప్రకారం మెడిసిన్స్ నేను ఇస్తాను.